ప్రభుజీ వింటుంటాం సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు వీడు కారణ జన్ముడురా అని చెప్పి. అసలు నిజంగా కారణ జన్ములు అంటే ఎవరు ప్రభుజీ? సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ కారణ జన్ములే అంటారా? కారణ జన్ములు అనేదానికంటే కర్మ జన్ములు అనటం బెటర్ ఏమో. ఎందుకంటే అందరూ వాళ్ళ కర్మ ఫలితంగా జన్మిస్తూ ఉంటారు. కారణ జన్మలు అని అంటే ఎవరైతే మహానుభావులు ఉంటారో, మహాభక్తులు ఉంటారో, ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భక్తి మార్గంలో ధార్మికంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, వాళ్ళ ఆచరణ ద్వారా, శాస్త్ర అధ్యయనం ద్వారా 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి మహానుభావులు కారణ జన్ములుగా మనం చెప్పొచ్చు. ఎంతో మంది మహానుభావులు మన భారతదేశంలో కారణ జన్ములుగా ఒక ప్రయోజనం కోసం అవతరించిన వాళ్ళు ఉన్నారు. మన ఆచార్యులు జగద్గురు శంకరాచార్యులు కానీ, జగద్గురు మధ్వాచార్యులు కానీ, జగద్గురు రామానుజాచార్య స్వామి వారు, శ్రీ చైతన్య మహాప్రభు, వల్లభాచార్యులు, శ్రీల ప్రభుపాదులు వారు, ఇటువంటి మహానుభావులు జన్మిస్తారు. వాళ్ళని కారణ జన్ములు అని అంటారనమాట. కానీ మనలాంటి జీవులందరం కూడా మన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మించిన వాళ్ళమే అనమాట. మనం చేసుకున్న పుణ్య పాపాలను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాం. కాబట్టి కర్మ వల్ల జన్మించే జీవులందరూ కూడా కారణ జన్ముల యొక్క మార్గాన్ని అనుసరించాలి. వాళ్ళు చూపించిన మార్గాన్ని, వాళ్ళు ఇడిపించిపెట్టిన లెగసీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవటం వల్ల, వాళ్ళ టీలింగ్స్ ఫాలో అవటం వల్ల మనం కూడా జన్మలేని ఒక చక్కటి భగవంతుడి యొక్క లోకానికి చేరుకోగలుగుతాం అనమాట. కాబట్టి ఆచార్యులు కారణ జన్ములు. వాళ్ళకి కర్మ లేదండి. ఏ మహా భగవద్భక్తుడు ఆవిర్భవించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రేరణ చేస్తే, అయ్యా నువ్వు వెళ్ళి జనాలను ఉద్ధరించు అని చెప్తే కానీ వాళ్ళు రారు. అటువంటి మహాభాగవతోత్తములని మనం కూడా ఆశ్రయిస్తే మనం కూడా ఈ జన్మ రాహిత్యం పొంది భగవంతుడి యొక్క సేవ చక్కగా ఆ భగవంతుడి యొక్క లోకంలో చేసుకోగలుగుతాం. ప్రభుజీ, ప్రతి ఒక్కరికి కూడా ముందు జన్మకు సంబంధించిన వాసనలను బట్టి పాపపుణ్యాలు ఉంటాయి కదా. మరి వాళ్ళకు అంత గత జన్మలకు సంబంధించిన ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఎందుకు ఉండవు కర్మలు? ఆచార్యులక, మహాభాగవతోత్తములక, ఎందుకంటే వాళ్ళు భగవంతుడు పంపిస్తే ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లోకంలో ఉండేవాళ్ళు అనమాట. అయ్యా నువ్వు ఉద్ధరించడానికి వెళ్ళు అని వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏదో మనలాగా కర్మ వల్ల పుణ్యపాపాలు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు కాదనమాట. భగవంతుడు తన యొక్క సొంత కృపతో, స్వామి నువ్వు వెళ్ళి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కష్టపడిపోతున్నారు, పాపం వీళ్ళందరికీ ఏమి ధర్మం ఏంటి అధర్మం అంటే ఏం తెలియట్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి నీ భక్తి ద్వారా, నీ ఆచరణ ద్వారా 10 మందికి తెలియజేయి, వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించు అని చెప్పి పంపిస్తే వాళ్ళు భగవంతుడి దగ్గర నుంచి కిందికి వస్తారు. ఓకే, అలా ప్రభుజీ, ధర్మం అంటున్నాం. ధర్మము, జ్ఞానము, భక్తి, కర్మ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అసలు ఇవన్నీ అంటే ఏంటి? నిజంగా వీటన్నింటినీ మనం గనక వీటి కరెక్ట్ మార్గంలో గనక వెళ్ళగలిగితే వీటి ద్వారా నిజంగా భగవంతుని ఎలా చేరుకుంటాం? అసలు మీరన్న క్వశ్చన్లో చాలా టర్మ్స్ ఉన్నాయి. ధర్మము, జ్ఞానము, భక్తి, కర్మ ఇవన్నీ ఒక్కొక్క విశ్లేషణ చేయవలసిన, ఒక్కొక్క పాడ్కాస్ట్ కి సంబంధించిన టాపిక్స్ అనమాట మీరు అడిగింది. సాధారణంగా ప్రతి ఒక్కరు ఎవ్వరు నోరు తెరిచినా కూడా ఇవే జనరల్ గా డిస్కస్ చేస్తుంటారు కదా ప్రభుజీ. మన అన్నిటికంటే పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే, ఎవరికి తోచింది వాళ్ళు ధర్మం అనుకుంటారు. నాకు తెలిసిందే ధర్మము, అంతే, నేను ఇది ఇలా చేశాను కాబట్టి ఇదే ధర్మము, నాకు ఇలా తెలుస్తుంది కాబట్టి ఇదే భక్తి, నేను ఇచ్చేస్తాను ఇదే నాకు జ్ఞానము, నాకున్నదే గొప్ప జ్ఞానము. ఇదంతా కాదండి, చాలా సింపుల్. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే భగవంతుడు చెప్పింది. భగవంతుడు ఏం చెప్పాడు, ఎక్కడ చెప్పాడు మీకు తెలుసా? తెలీదు. భగవంతుడు అసలు ఏం మాట్లాడారు, అసలు ఏం చెప్పారు అనే విషయం తెలుసా మనకి? భగవంతుడు చెప్పింది భగవద్గీత. మనకి బేసిక్ ధర్మం ఎవరైనా అనుకున్నారనుకోండి, అరే నాకు మన సనాతన ధర్మంలో చెప్పిన ధర్మం ఏంటి తెలుసుకుందాము అని అనుకుంటే వాళ్ళు అసలు ఏం చదవాలి? భగవద్గీత చదవాలి ప్రభుజీ. భగవద్గీత కంపల్సరీగా చదవాలి మన సనాతన ధర్మంలో. ఎందుకంటే అది ప్రస్థానత్రయములో ఒక పుస్తకం. అన్నిటికంటే మెయిన్ ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్, అసలు ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి, సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవడానికి భగవద్గీత తప్పకుండా అధ్యయనం చేసి ఉండాలి. ఎంతమంది హిందువులు భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎంతమంది అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే కాలం వాళ్ళైతే చదువుతుంటారు. మీరు అలా అనుకుంటున్నారు. మేము ఇప్పుడు భగవద్గీత నేర్పిస్తున్నప్పుడు 3rd క్లాస్ పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఎంతోమంది పిల్లలు కూడా భగవద్గీత పూర్తిగా అధ్యయనం చేయడానికి రెడీగా ఉన్నారు.
చేస్తున్నారు కూడా, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు పిల్లలు. నోట్బుక్ పెట్టుకొని భగవద్గీత నోట్ డౌన్ చేసుకుంటుండే పిల్లలు చాలామంది మన దగ్గర ఉన్నారు. మా యూట్యూబ్ ఛానల్లో మేము భగవద్గీత చెప్పినప్పుడు సుమారుగా 10 లక్షల మంది వీక్షించారు. కాబట్టి ఉన్నారు జనాలు, కానీ ఆ అవేర్నెస్ ఇంకా పెరగాలి. అవును, భగవంతుడు చెప్పింది ధర్మం కానీ ఇక్కడ అక్కడ చెప్పింది ధర్మం కాదు, వీడు వాడు చెప్పింది ధర్మం కాదు, భగవంతుడు చెప్పిన ధర్మానే మనం మాట్లాడాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, ప్రభుజీ మరి మీరు చెప్పింది ఎందుకు మేము వినాలి? ఎందుకంటే భగవద్గీతలో చెప్పినది మాత్రమే, భాగవతాది శాస్త్రములలో చెప్పినది మాత్రమే మేము ప్రస్తావన చేస్తాం. మా సొంతంగా ఒక్కటి కూడా అటు ఇటు కల్పించి చెప్పామనుకోండి, అది ధర్మం అవ్వదు అనమాట. ధర్మం అంటే భగవంతుడు చెప్పింది ధర్మము, అది చెప్పే వాళ్ళు ధార్మికులు, దాన్ని ఆచరించే వాళ్ళు ధార్మికులు. ఇది ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ధర్మం అంటే ఏంటి? భగవంతుడు చెప్పింది ధర్మం. భగవంతుడు ఏమి చెప్తే అది ధర్మము. ఓకే. తర్వాత రెండవ విషయం మీరు అడిగారు, ఏంటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడు గురించి తెలుసుకోవటమే జ్ఞానం. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో, భగవంతుడు చెప్పింది భగవద్గీత అనుకున్నాం, మరి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి? భాగవతం చదవాలి. భాగవతం భగవంతుడి గురించి చెప్పేది, భగవద్గీత భగవంతుడు చెప్పినది. ఈ రెండూ కానీ మనం చదువుకున్నాం అనుకోండి, మనకి భగవంతుడు అంటే ఏమిటి, అసలు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించారు, అసలు మన కర్తవ్యములేంటి, భగవంతుడిని ఎలా పొందాలి, భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి, అన్ని విషయాలు అర్థమైపోతాయి అన్నమాట. కాబట్టి జ్ఞానము ధర్మము ఈ రెండు మనం విన్నాం. తర్వాత మూడవది మీరు అడిగినారు భక్తి. భగవంతుడిని చేరే మార్గమే భక్తి. భగవంతుడిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నిటికంటే సులభమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ఆనందకరమైనది, అన్నిటికంటే సులభమైనది, అన్నిటికంటే మహోన్నతమైనది ఏదన్నా ఉంటే అది భక్తి మార్గము. తర్వాత లాస్ట్ మీరు అడిగింది కర్మ. మనం చేసే దాన్ని అన్నిటికీ కూడా మనకి రివర్స్లో మరి చేసిన దాన్ని వస్తుంది. ఇది బేసిక్ డెఫినేషన్. కర్మ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్, కానీ మనం చేసిన దాని నుంచి మనం తప్పించుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన పుణ్యము మనకు వస్తుంది, మనం చేసే పాపము మనకు వస్తుంది, మనం చేసిన భక్తి యొక్క సుకృతి కూడా మనతో పాటు ఉంటుంది. ఇది అర్థం చేసుకోవటం కర్మ. ఇది చాలా డీప్ విషయాలు. మళ్ళీ ఎప్పుడైనా మనకి సమయం ఉన్నప్పుడు కర్మ గురించి, జ్ఞానం గురించి, భక్తి గురించి, అలానే ధర్మం గురించి ఇంకా మనం డీప్గా డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ప్రభుజీ, భక్తి అంటున్నాం. అసలు భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడమే అంటారా ప్రభుజీ? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కరెక్ట్. భక్తి అంటే భగవంతుడికి శరణాగతి చేయడం. అసలు శరణాగతి అంటే ఏంటి? స్వామి నీవు నచ్చింది చెయ్యి, నీకు నచ్చింది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఒక బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ శరణాగతి ఏంటి అని అంటే భగవంతుడి పట్ల మనం డిమాండ్ చేయకూడదు, నాకు ఇది మంచిది ఇదే చేయాలి నువ్వు. అలా కాదు, అయ్యా నువ్వు ఏం చేసినా సరే నాకు మంచే చేస్తావు అని మన మనసులో ఉండే భావన. అవశ్య రక్షివో కృష్ణ, నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావు స్వామి, నువ్వేం చేసినా కరెక్టే చేస్తావు, కాబట్టి నువ్వు నచ్చిందే చెయ్యి తండ్రి అని ఫస్ట్ అన్నిటికంటే బేసిక్ విషయం చెప్తున్న శరణాగతిలో కనీసం ఇది భగవంతుడి దగ్గర అనగలగాలి. కానీ భగవంతుడి దగ్గరికి ఇప్పుడు పూజలు, వ్రతాలు, నోములన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. ఈ నోములో ఇది చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఏ నోము చేస్తే నాకు ఏ ఫలితం వస్తుంది, ఈ స్తోత్రం చదివితే నాకు ఇది అవుతుంది, ఆ పూజ చేస్తే నాకు అది అవుతుంది, ఇన్ని వారాలు ఇచ్చేస్తే నాకు ఇది అయిపోతుంది. సారీ సార్, ఇది భక్తి కాదు, ఇది కేవలం పూజ, ఆరాధన కాదు. పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ఆరాధన చేస్తే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుందన్నమాట. కాబట్టి తిరువారాధన అని మనము భగవద్భక్తి సాంప్రదాయంలో అంటాం. స్వామి యొక్క ఆరాధన అనేది యూజ్ చేస్తాం. ఆరాధన అంటే ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, అక్కడ ఎటువంటి అపేక్ష ఉండదో అది ఆరాధన అవుతుంది. కానీ నాకు ఇది కావాలి అని మనం చేస్తే అది పూజ అవుతుంది, దానివల్ల పుణ్యం మాత్రమే వస్తుంది, భక్తి రాదు. కాబట్టి మీరు అన్నట్టుగా భగవంతుడి యొక్క పూజ చేయటము లేదా భగవంతుడి యొక్క ఆరాధన చేయడం యొక్క అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటి అని అంటే భగవంతుడికి శరణాగతి చేయుట. స్వామి నేను నీ వాణ్ణి, నీకు చెందిన వాణ్ణి, నువ్వు నాకు ఏం చేసినా సరే అది తప్పకుండా కరెక్టే చేస్తావు అని భగవంతుడికి కంప్లీట్ శరణాగతి, శ్రీకృష్ణ భగవానుడికి కంప్లీట్గా శరణాగతి చేయుట, దాన్నే భక్తి అని అంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. ఆ భావన చాలా శ్రేష్టమైన భావన, అందరూ అలవర్చుకోవాల్సిన భావన.